హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మన ఛానల్ హే ట్రేడర్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో బీహార్ ఎలక్షన్స్ అనేవి మన స్టాక్ మార్కెట్ని ఎలా ఎఫెక్ట్ చేయబోతున్నాయి, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క కీ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ ఏంటి, అండ్ మీకు ఒక షార్ట్ టర్మ్ స్టాక్ రికమెండేషన్గా ఒక స్టాక్ని మీకు రికమెండ్ చేయబోతున్నాను. దయచేసి ఎండింగ్ వరకు ఖచ్చితంగా చూడండి. అండ్ హిందుస్థాన్ కాపర్ పరంగా మన దగ్గర Q2 రిజల్ట్స్ ఉన్నాయి. అండ్ ఢిల్లీ బ్లాస్ట్ మన స్టాక్ మార్కెట్ని ఎలా మూవ్ చేసింది, అండ్ టాటా మోటార్స్ గురించి, సిల్వర్ అండ్ గోల్డ్ ప్రైస్ గురించి, అండ్ గ్లోబల్ మార్కెట్ అండ్ FIS DIS డేటా గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఈరోజు మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు నిఫ్టీ నెగిటివ్లో ఓపెన్ అయ్యి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ 3 పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. దగ్గర 0.5% దిశగా మార్కెట్ అనేది పర్సంటేజ్ క్లోజ్ అయింది. సో ఈరోజు మనం చూస్తే మెటల్ స్టాక్స్, ఐటీ స్టాక్స్ అండ్ గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ అనేవి మంచి మూవ్ ఇచ్చాయి మార్కెట్లో. దగ్గర ఈ సెక్టర్స్ అనేవి 3 to 4% దగ్గరగా ప్రాఫిట్స్లో క్లోజ్ అయ్యాయి. ఈరోజు మార్కెట్ అనేది స్టార్టింగ్ టైంలో పడ్డానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ బజాజ్ ఫిన్సర్వ్ అండ్ బజాజ్ హోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి దగ్గరగా 8 నుంచి 6 నుంచి 8% దగ్గరగా పడ్డాయి. సో ఈ 3 స్టాక్సే మన నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎవ్రీ ఇండెక్స్ ని దగ్గర 60 నుంచి 90 పాయింట్లు కిందకి తీసుకురావడం జరిగింది ఈ 3 స్టాక్స్ వల్ల. తర్వాత రికవరీ అయితే మనం మార్కెట్లో చూసాము. సో మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. ఇక నిఫ్టీ గురించి చూస్తే, నిఫ్టీ ఈరోజు ఎర్లీ మార్నింగ్ దగ్గర 100 to 200 పాయింట్స్ పడ్డం జరిగింది కిందకి, ఆ డౌన్ సైడ్ ఫ్రమ్ 25,635 నుంచి 25,448. సో దగ్గర 200 పాయింట్లు పడింది. అండ్ అదే విధంగా 250 పాయింట్లు అనేది రికవరీ అయితే జరిగింది, మనం చూసాం 10:30 తర్వాత మార్కెట్లో. సో ఇదైతే మేబీ ఈ బజాజ్ ఫైనాన్స్ ఈ స్టాక్స్ రిజల్ట్స్ వల్ల బాగా పర్ఫామ్ చేయకపోవడం వల్ల నిఫ్టీని కిందకి రావడం జరిగింది. అండ్ దెర్ ఈస్ ఎ ఫియర్ ఆఫ్ సమ్ బాంబ్ బ్లాస్ట్ ఎస్టర్డే జరగడం జరిగింది. సో సంథింగ్ విల్ ఇండికేట్ ఏదైనా మంచి జరగకపోతే స్టాక్ మార్కెట్ అనేది ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంది, కాబట్టి రియాక్ట్ అవ్వడం జరిగింది జస్ట్. సో తర్వాత మనం కొంచెం పాజిటివ్ న్యూస్ రావడం వల్ల ఏంటంటే, ఆ పాజిటివ్ న్యూస్ మన ఇండియా అండ్ USA ట్రేడ్ డీల్ జరగనుంది అని ఏదో పాజిటివ్ న్యూస్ రావడం వల్ల ఈ మార్కెట్ అనేది రికవరీ అయితే మనం చూసాం. అత్యంత కీలకమైన రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసి మార్కెట్కి 25,500. ఆ 25,500ని ఈరోజు స్టాక్ మార్కెట్ అయితే చాలా గట్టిగా బ్రేక్ చేసి పైకి వెళ్ళడం జరిగింది. మనం కనుక చూస్తే, గత డేటా చూస్తే, ఈ 25,500ని మార్కెట్ అనేది ఆల్రెడీ 2 సార్లు టచ్ చేసి రివర్సల్ అయ్యింది అండ్ డబుల్ బాటమ్ ఫామ్ చేసింది. సో ఇక మన మార్కెట్ అనేది ఈ 25,500ని ఆల్రెడీ క్రాస్ చేసి బ్రేక్ చేసి అప్వర్డ్ మూవ్మెంట్ గా ఉంది కాబట్టి, సో మనం పాజిటివ్ ట్రెండే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కమింగ్ డేస్ లో. సో అండ్ రేపటికి మార్కెట్ ఎలా ఉండబోతుందంటే, మోస్ట్లీ స్ట్రాంగ్ క్యాండిల్స్ తో మార్కెట్ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. మోస్ట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ మనం కనుక చూస్తే రేపటికి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటంటే, 25,930 అనేది రెసిస్టెన్స్ 2 లెవెల్ గా యాక్ట్ అవునుంది. అండ్ 25,700 అనేది రెసిస్టెన్స్ 1 గా యాక్ట్ అవునుంది. సో ఇప్పుడు ఈ 25,700ని కానీ మార్కెట్ అబౌవ్ క్లోజ్ ఓపెన్ అయితే కనుక, స్టే అయితే కనుక మార్కెట్ ఫర్దర్ గా 25,900 దగ్గరికి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. బుల్లిష్ గా ఉంది మార్కెట్ అయితే, బుల్లిష్ గా టర్న్ అవడం జరిగింది. అండ్ గత 3 రోజులుగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనేవి పాజిటివ్ గా క్లోజ్ అవుతున్నాయి, ఇది గమనించుకోండి. అండ్ రేపటికి సపోర్ట్ జోన్ వచ్చేసి 25,700 అనేది రెసిస్టెన్స్ అండ్ 25,450 అనేది కీ సపోర్ట్ లెవెల్. సో ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే, బ్యాంక్ నిఫ్టీ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి సపోర్ట్ లెవెల్ అయిన 57,650ని టచ్ చేసి రివర్సల్ అయింది. సో ఫియర్ సెల్లింగ్ అయితే జరిగింది మార్నింగ్ అయితే స్టాక్స్ పరంగా. తర్వాత మార్కెట్ అనేది రికవర్ అయ్యి అత్యంత ఇంపార్టెంట్ లెవెల్ అయిన 58,000ను బ్రేక్ చేసి అయితే అప్లో మార్కెట్ అయితే క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ అయితే ఖచ్చితంగా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.
సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి రేపటికి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ మనం చూస్తే 58,400. అండ్ ఈ 58,000ని మార్కెట్ అనేది ఇక్కడే కానీ స్టే అయినట్లయితే మనం మార్కెట్ ని అప్ సైడ్ మూవ్మెంట్ రేపు చూడొచ్చు. అదే కనుక మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యి కింద ఈ 58,000 కంటే కింద కానీ మార్కెట్ క్లోజ్ అయినట్టయితే 15 మినిట్స్ క్యాండిల్ ఆర్ 30 మినిట్స్ క్యాండిల్ మనం ఫర్దర్ గా మార్కెట్ అనేది డౌన్ మూవ్మెంట్ చూడొచ్చు. మార్కెట్ లో మేబీ రేంజ్ బౌండ్ లో కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అత్యంత ఇంపార్టెంట్ విషయమైన బజాజ్ ఫినాన్స్ ఈ స్టాక్స్ అనేవి బజాజ్ ఫినాన్స్ అండ్ బజాజ్ రిలేటెడ్ స్టాక్స్ అనేవి 7% దిశగా క్రాష్ అయ్యాయి. ఎందుకంటే Q2 రిజల్ట్స్ అనేవి అంత నీట్ గా రాలేదు. సో మీకు ఒక స్టాక్ రికమెండేషన్ చెప్తా అన్నాను కదా మార్కెట్ స్టార్టింగ్ లో, ఈ వీడియో స్టార్టింగ్ లో. అదేందో కాదండి, వరుణ్ బ్యావరేజెస్ అనేది ఒక మంచి స్టాక్. ఇది రిలేటెడ్ టు ఆల్కహాల్, ఈ లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. సో ఈ స్టాక్ అనేది ఇప్పుడు అయితే కన్సాలిడేషన్ స్టేజ్ లో ఉంది. ఈ రోజే కొంచెం మంచి వాల్యూమ్స్ ఫార్మ్ చేసి అప్ మూవ్ అయితే జరగడం జరిగింది అప్ సైడ్ గా. సో ఈ స్టాక్ అనేది బెస్ట్ బై వచ్చి 476, ప్రజెంట్ అయితే 470 రూపీస్ గా ఉంది. ఇది బెస్ట్ బై. ఎప్పుడైతే ఈ 476 అబౌవ్ క్లోజ్ అవుతుందో ఈ స్టాక్ ని మనం కొంచెం షార్ట్ టర్మ్ కి జనవరి ఆర్ ఫిబ్రవరి వరకు హోల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్టాక్ టార్గెట్ వచ్చేసి 550 రూపీస్ వరకు మీరు చూసుకోవచ్చు, 550 రూపీస్. సో మీరు కానీ ఇంట్రెస్టెడ్ గా ఉంటే ఎవరైనా బై చేయాలనుకుంటే బై చేసుకోవచ్చు వితౌట్ ఫియర్. అండ్ ఈరోజు హిందుస్థాన్ కాపర్ అనేది రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ప్రాఫిట్స్ వచ్చేసి 85% లాస్ట్ ఇయర్ తో పోలిస్తే 85% అనేది పెరగడం జరిగింది. అండ్ 186 crores నెట్ ప్రాఫిట్ రావడం జరిగింది. సో మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ లో అండ్ కాపర్ అండ్ సిల్వర్ వీడియోలో అండ్ ఎస్పెషల్ గా గోల్డ్ వీడియోస్ లో మనం మెటల్స్ గురించి మాట్లాడుకున్నాం. మీకోసం కాంప్లిమెంటరీగా ఆ వీడియోస్ ని లాస్ట్ లో ఎండింగ్ లో పెడతాను, ఖచ్చితంగా చూడడానికి ట్రై చేయండి. అండ్ కాపర్ అయితే 85% పెరగడం జరిగింది. దాని యొక్క రిజల్ట్స్, హిందుస్థాన్ కాపర్ రిజల్ట్స్ 186 crores. అండ్ ఇంకా ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ విషయానికి వస్తే, ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ లో దగ్గర 13 మంది చనిపోవడం జరిగింది. నిన్న 7 PM కి జరిగింది బాంబ్ బ్లాస్ట్ ఆర్ సంథింగ్ తెలియదు, బట్ అది కన్ఫర్మ్ కావాల్సి ఉంది. అది బాంబ్ బ్లాస్ట్ అయితే మేబీ మన మార్కెట్ లో కానీ మన దేశం పరంగా కానీ మేబీ ఫియర్ ఇది కన్ఫర్మ్ అయితే ఇది బాంబ్ బ్లాస్ట్ అనేసి ఖచ్చితంగా ఫియర్ అయితే ఏర్పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ అది కనుక్కోవడానికి స్పెషల్ NIA ఏజెన్సీస్, మన అమిత్ షా గారు వీళ్ళు మీట్ అయ్యారు ఈరోజు. అండ్ ఇక టాటా మోటార్స్ అనేది ఆల్రెడీ టాటా మోటార్స్ 2 కంపెనీస్ గా డీమెర్జ్ అయింది. ఆ డీమెర్జర్ లో ఒకటి వచ్చి టాటా మోటార్ కమర్షియల్ అండ్ ఇంకోటి టాటా మోటార్ హెవీ వెహికల్స్. రేపు వచ్చేసి రేపు కాదు 14వ తేదీ. ఈ 14వ తేదీ లోపల మీరు కానీ టాటా మోటార్ స్టాక్ ని హోల్డ్ చేసినట్లయితే మీకు ఒక స్టాక్ కి ఇంకో స్టాక్ డబల్ బోనస్ గా రానుంది. సో టాటా మోటార్స్ అండ్ టాటా మోటార్స్ హెవీ వెహికల్, కమర్షియల్ అండ్ హెవీ వెహికల్స్. సో ఖచ్చితంగా మీరు కనుక ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే టాటా మోటార్స్ స్టాక్ ను 14వ తేదీ లోపల, నవంబర్ 14వ తేదీ లోపల బై చేసి పెట్టుకోండి. మీకు స్ప్లిట్టింగ్ అప్పుడు 1:1 షేర్ గా టాటా మోటార్ కమర్షియల్ ఒకటి, టాటా మోటార్ హెవీ వెహికల్స్ ఒకటి మీ అకౌంట్ లో, డిమాట్ అకౌంట్ లో స్ప్లిట్ అవుతాయి. అండ్ ఒక షేర్ కి 2 షేర్లు రానున్నాయి. అండ్ గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే, గ్లోబల్ మార్కెట్స్ అయితే ఈ రోజు అన్ని పాజిటివ్ లో దగ్గర 1% పైగా ఇండెక్స్ అనేది పాజిటివ్ లో క్లోజ్ అయ్యాయి. డౌ జోన్స్ కానీ, నాస్డాక్ కానీ అండ్ డాక్స్ ఇండెక్స్ కూడా. సో మన ఏషియన్ మార్కెట్ కూడా పాజిటివ్ లోనే ఉన్నాయి అండ్ సమ్ మార్కెట్స్ ఫ్లాట్ గా క్లోజ్ అయ్యాయి. సో అండ్ ఇక గోల్డ్ ప్రైస్ విషయానికి వస్తే ఈ రోజు గోల్డ్ అండ్ సిల్వర్ అనేవి ఊపందుకున్నాయి. గత సెషన్లు చూస్తే, గత వారం చూస్తే గోల్డ్ ప్రైజెస్ అనేవి కన్సోలిడేట్ అవుతూ ఒకే రేంజ్ లో ఉండడం మనం చూసాం. తర్వాత స్పైక్ అయితే ఈ రోజు మనం చూడడం జరిగింది. దగ్గర 1% దిశగా 1,24,000 అనేది 24 క్యారెట్ గోల్డ్ అనేది ఉంది. అండ్ సిల్వర్ ప్రైస్ కనుక చూస్తే 1 కిలో 1,55,000 దిశగా ఉంది. 1,55,000 ప్రజెంట్ లైవ్ గోల్డ్ ప్రైస్ అయితే. సో స్పైక్ అయితే మనం చూస్తున్నాము గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ లో. సో ఈ రోజు అయితే FIIs అండ్ DIIs నెట్ బయింగ్ అండ్ సెల్లింగ్ చూస్తే, DIIs అయితే నెట్ గా 18,000 crores అయితే ఇన్వెస్ట్ చేశారు అండ్ FIIs అయితే 557 crores అయితే సెల్ చేశారు. సో మన డైలీ మార్కెట్ అనాలిసిస్ మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకెన్నో స్టాక్ మార్కెట్ డైలీ అనాలిసిస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.